హలో అండి, అందరూ బాగున్నారా? ఇది మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్న కథ గురించి ఒకటి విందాం. ఒక రైతు ఉండేవాడు ఒక ఊరిలోని. ఆ రైతు దగ్గర 4 ఆవులు ఉండేవి. ఆ 4 ఆవులు మంచి స్నేహితులు. 4 కలిసే అడవికి వెళ్ళేవి. అక్కడ ఆహారం అది తిని మళ్ళీ తిరిగి 4 కలిసి వచ్చేవన్నమాట. ఇవి వాటి దినచర్య అయిపోయిందనమాట. రోజు కలిసి వెళ్ళడం, కలిసి రావడం. ఈ అడవికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఒక పులి ఉండేది. ఆ పులి ఏంటంటే ఈ నలుగురిని రావడం చూసేది, అటాక్ చేయడానికి కూడా ట్రై చేసింది ఒక 2-3 సార్లు. కానీ 4 కలిసి ఉండడం వల్ల ఎప్పుడూ అది సక్సెస్ఫుల్ అయ్యేది కాదు. ఎందుకంటే 4 కలిసి ఉండడం వల్ల అవి ప్రతిఘటించేవి. సో వాటికి సక్సెస్ఫుల్గా ఎప్పుడు ఆ వేట కుదిరేది కాదు. సో ఇదేం చేసిందంటే పులి ఒక తెలివైన పన్నాగం పండింది. నక్కలు తెలివైనవి అంటారు కదా జనరల్గా. సో ఒక నక్కని పట్టుకుంది అడవిలోని. ఆ నక్కకి అడిగింది, నువ్వు నాకు ఈ ఆవుల్ని తినడంలో హెల్ప్ చేయి, అందులో నీకు కూడా వాటా ఇస్తాను అనేసి. ఎందుకంటే నక్క చాలా చిన్న ప్రాణం, అది వెంటనే వేటాడలేదు. సో దీనికి అది ఒప్పుకుంది. అదేం చేసిందంటే ఈ 4 కలిసి వస్తున్నప్పుడల్లా మెల్లగా వెళ్ళింది, వాటితో స్నేహం చేసింది. ఒక్కొక్క ఆవుకి ఇండివిజువల్గా, అంటే ఒక్కొక్కరిగా వెళ్ళి, ఈ ఆవు నీ గురించి ఇందాకలా ఇలా అన్నది, నువ్వు దాన్ని గడ్డి లాక్కున్నావంట, నువ్వు బలమైందానివి కాదంట, నువ్వు పిరిగిదానివంట, ఇలా ఒక్కొక్క దాని గురించి చెప్పడం మొదలుపెట్టింది అనమాట. సో అదేంటంటే ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేసింది ఒక్కొక్కరి మీద. సో అప్పుడు మెల్లగా ఒకదాని మీద ఒకటికి వాటికి అసహ్యం కలగడం మొదలుపెట్టింది ఆవులకి. ఇంకా 4 కూడా ఒక్కొక్కటిగానే వెళ్ళడం మొదలుపెట్టాయి అడవికి. సో ఈ ఒక్కొక్కటిగా వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు ఇది గమనించిన పులి ఒక్కొక్కటిగా చేసి ఒక్కొక్క దాన్ని వేటాడుకొని తినేసింది. సో ఇక్కడ ఏం లేదండి, చాలా సింపుల్ స్టోరీ. మనం ఏంటంటే అవతల వాళ్ళ మాటలు విని మన ఫ్రెండ్షిప్ని పాడు చేసుకోకూడదు. ఇంకొకటి, మనం అంతా కలిసికట్టుగా ఉంటేనే దేన్నన్నా ఎదిరించగలం. అంటే సింపుల్గా ఐకమత్యమే బలం అంటారు చూసారా, అలాగా అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. మీరు విడిపోయి ఒక్కడిగానే ప్రయత్నిస్తాను అంటే అది ఆ ప్రయత్నంగానే ఉంటుంది, ఫలించకపోవచ్చు కొన్నిసార్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.